నమస్తే ఫ్రెండ్స్. తమిళనాడులో అయితే ఎలక్షన్స్ రిజల్ట్ అయితే వచ్చినాయి. దాదాపు ఈరోజు డేట్ అంటే 9 అంటే దాదాపు 5 డేస్ బ్యాక్ అయితే మే 4 తారీఖు అయితే రిజల్ట్ అయితే వచ్చినాయి. అయితే మెజారిటీ సీట్లు టీవీకే పార్టీ తమిళ హీరో విజయ్ పార్టీకి అయితే మెజారిటీ సీట్లు అయితే వచ్చినాయి. కానీ విజయ్ అంటే చాలా గొప్ప, అసలు ఎంత పొగిడినా కూడా తక్కువనే విజయ్ని. పార్టీ స్థాపించిన 2 సంవత్సరాల 3 నెలలలో పార్టీని స్థాపించి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి నిజంగా ముఖ్యమంత్రి రేసులో ఉండడం అంటే, ముఖ్యమంత్రి రేసులో కాదు ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి అంతవరకు వచ్చినట్టు నిజంగా విజయ్ గ్రేట్ అనుకోవాలి. కానీ ఇక్కడ అసలు సమస్య మొదలైంది ఏంటంటే 108 సీట్లు గెలిచిన విజయ్ పార్టీ అయితే అందులో విజయ్కి 2 సీట్లు ఉన్నాయి. అంటే విజయ్ 2 ప్లేస్లో అయితే పోటీ చేసిండు. ఒక 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 నియోజకవర్గంలో అయితే అతనైతే రాజీనామా చేయాలి. మిగతా 107 సీట్లతో అలాగే ఇంకా మిగతా పార్టీల మద్దతుతో అయితే ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కాంగ్రెస్తో ఇక్కడ 5 సీట్లు అయితే ఉన్నాయి. కాంగ్రెస్కి అక్కడ 5 సీట్లు కలుపుతో 112 అవుతాయి. ఇంకా కావాల్సింది ఇంకా 6, అంటే మొత్తం 234 సీట్లకు అందులో 118 సీట్లు మెజార్టీ అన్నట్టుగా ఇంకా 6 సీట్లు కావాలి. అయితే దీంట్లో సిపిఎం సిపిఐ తర్వాత అక్కడ లోకల్ పార్టీలు అయితే మద్దతు ఇస్తే విజయ్ అయితే ముఖ్యమంత్రి అయితే అవుతాడు. ఒకవేళ అట్లా మద్దతు ఇవ్వకపోతే మళ్ళీ రాష్ట్రపతి పాలన వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ అయితే మళ్ళీ విజయ్ గెలుస్తాడు. లేటెస్ట్ అప్డేట్ ఒక 3 డేస్ బ్యాక్ అయితే ఏం జరిగింది మొత్తం మనం చూసుకుంటే, డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు అయితే మొత్తానికి బద్ధ శత్రువులు ఇవి 2. కానీ సీఎం పదవి కోసం ఈ 2 పార్టీలు కలిసి అలాగే ఇంకా చిన్న పార్టీలతో జత కలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ డిఎంకే పార్టీ అయితే ఆ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అయితే ఉన్నాడు కదా స్టాలిన్, అయితే ఆయన ఏంటంటే మనం ఇట్లా దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజల దృష్టిలో అయితే పల్సన్ అయిపోతామని చెప్పేసి మొత్తానికైతే డ్రాప్అవుట్ అయితే అయ్యిండు. అందుకే ఆయన స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు. ఇప్పుడు నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలు అలాగే ఈ టీవీకే పార్టీ అయితే మొత్తానికి అధికారం అయితే మీరు ప్రారంభించండి, మీ మద్దతు కూడగట్టుకోండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి డిఎంకే పార్టీ స్టాలిన్ అయితే చెప్పిండు. ఇక మొత్తానికైతే కాబోయే ముఖ్యమంత్రికి అయితే శుభాకాంక్షలు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ చిన్న పార్టీలు అయితే ఉన్నాయి కదా, ఇవి ఏం చేస్తున్నాయంటే మద్దతు ఇచ్చినట్టుగానే ఇచ్చి విజయ్కి అయితే ఇరకాటంలో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారం అనుకున్న టైంకి ఒక పార్టీ ఏం చేస్తుందంటే మేము మీతో మద్దతు కలవడం లేదు అని చెప్పేసి అయితే మొత్తానికైతే డ్రాప్అవుట్ అవుతుంది. మరి చూడాలి ఎట్లా ఉంటుందో. ఇప్పటి వరకు అయితే ఇట్లా ఉన్న పొజిషన్ అయితే. కానీ లేటెస్ట్గా న్యూస్ ఏమైనా వచ్చింది, పూర్తి స్థాయి మద్దతు అయితే లభించింది అంటుంది, కానీ అది కూడా నమ్మశక్యంగా లేదు. మొత్తానికైతే ఈ 2-3 రోజుల్లో అయితే తెలిసిపోతుంది. కానీ ఏదేమైనా కూడా కొత్తగా ఒక పార్టీ స్థాపించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కాబోతుండడం అంటే గొప్ప విషయం నిజంగా అసలు. ఎందుకంటే మిగతా పార్టీలకు కూడా అసలు ఇది ఏమంటారంటే మన దిగమింగుకోలేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ లోకల్గా ఉన్న అన్నా డిఎంకే అలాగే డిఎంకే పార్టీలు అయితే ఒక సినీ నటుడు వచ్చి నూతనంగా ఒక కొత్త పార్టీ పెట్టి ఇంత పేరు తెచ్చుకొని ప్రజల్లోకి ఇంత వెళ్ళి ఇన్ని సీట్లు సంపాదిస్తారని వాళ్ళ కళలో కూడా ఊహించుకోకపోవచ్చు. ఇప్పటికీ వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. మొత్తానికైతే అధికారం అయితే విజయ్కి అయితే వచ్చింది. కానీ పార్టీల మద్దతు అయితే లభిస్తే రేపు మాపు అయితే విజయ్ అయితే ప్రమాణ స్వీకారం అయితే చేస్తాడు. కానీ రాష్ట్రపతి కూడా మెజార్టీ సీట్లు వచ్చిన తర్వాతనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని అక్కడి యొక్క గవర్నర్ అయితే అంటున్నాడు. కానీ గవర్నర్ కలవడానికి కూడా పర్మిషన్ ఇస్తలేనట్టు తెలుస్తుంది. ఇక మొత్తానికి ఏదో ఒక పార్టీ అయితే దేశంలో సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ అయితే ఇందులో అయితే కీ రోల్ ప్లే చేస్తుందని అయితే అనిపిస్తుంది. అది ఎట్లా అంటే గవర్నర్ అనేది గవర్నర్ని ఎవరు నియమిస్తారు? సెంట్రల్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు సెంట్రల్లో ఎవరున్నారు? బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి తమకు అనుకూలంగా ఎవరైతే వ్యక్తులు అయితే ఉంటారో అలాంటి వ్యక్తులు మాత్రమే గవర్నర్గా అయితే నియమిస్తారు. కాబట్టి కొంతవరకు అయితే ఆలస్యం అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఒకవేళ విజయ్ కూడా
తాను అలాగే మిగతా ఎమ్మెల్యే అందరితో రాజీనామా చేసిన ఎలక్షన్స్ వస్తాయి. ఇక మొత్తానికైతే ఇట్లా అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా కూడా విజయ్తో మిగతా పార్టీలన్నీ పొత్తు పెట్టుకొని చిన్న పార్టీలు కూడా ఉంటే రాష్ట్రం అయితే ముందరకైతే వెళ్తుంది. కానీ విజయ్ ఏదైతే హామీలు అయితే ఇచ్చిండో ఎలక్షన్స్లో అయితే అవి నిజంగా రాష్ట్ర బడ్జెట్లకైతే ఏమాత్రం తక్కువ కాదు. 8 గ్రాముల బంగారం మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే ఇచ్చారో సేమ్ అలాంటి పథకాలు తమిళనాడులో అయితే కూడా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి అని ఇట్లా చాలా ఉన్నాయి అక్కడ. ఇక మరి మొత్తానికైతే చూడాలి. ఏదేమైనా విజయ్ అయితే ముఖ్యమంత్రి కావడం అయితే ఖచ్చితంగా అవుతాడు. కాకపోతే కొన్ని కష్టాలు దాటితేనే విజయం వస్తుంది అన్నట్టు కొన్ని అడ్డంకులు అయితే ఉంటాయి కదా, ఆ అడ్డంకులు అయితే తొలగిపోతాయి. కానీ మధ్యలో కూడా కొన్ని ఆసక్తికర విషయాలు అయితే జరిగినాయి. డిఎంకే అన్నాడీఎంకే పొత్తు పెట్టుకొని మిగతా పార్టీలతో జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే అధికారంలోకి రావచ్చు. కానీ ఆ పార్టీ 2.5 సంవత్సరాలు, ఈ పార్టీ 2.5 సంవత్సరాలు. కానీ ప్రజల దృష్టిలో చీపైపోతామని చెప్పేసి మళ్ళీ ఆలోచన అయితే ఉపసంహరించుకునే డిఎంకే పార్టీ అయితే ఇట్లా ఉన్నాయి. హీరో అయితే మొత్తానికైతే హీరోనే నిజంగా. ఎందుకంటే స్క్రీన్ మీద హీరో, అలాగే నిజ జీవితంలో కూడా హీరో. ఆ హీరో అయితే సినిమాలో ప్రజలకు అయితే ఎట్లా అయితే న్యాయం చేస్తాడో నిజ జీవితంలో కూడా ఇప్పుడు ఎట్లా కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి హీరో విజయ్ అయితే తమిళ ప్రజలకైతే నిజంగా మంచి చేస్తారని అయితే తమిళ ప్రజల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసం ఉంది కాబట్టే నిజంగా విజయ్కి అయితే 108 సీట్లు అయితే కట్టబెట్టారు. అంటే పార్టీ స్థాపించే 2 సంవత్సరాలు 3 నెలల్లో ఇంత ప్రభావితం చేయడం అంటే నాకు తెలిసి ఈ మన సీనియర్ ఎన్టీఆర్ తర్వాత మన తెలుగుదేశం పార్టీ పెట్టింది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్కి అయితే విజయ్ అయితే ఒక రోల్ మోడల్. నిజంగా రాజకీయంలో అయితే నిజంగా విజయ్ని ఎంత పోయినా కూడా తక్కువనే. కాబోయే ముఖ్యమంత్రికి అయితే శుభాకాంక్షలు. ఓకే మరి ఉంటాను మరి బాయ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.